జై భీమ్ జై ఇన్సాన్. హాయ్ అందరికీ, జై భీమ్ జై ఇన్సాన్. 2026 అక్టోబర్ 17, 18, 19 చెన్నైలో జరగబోయే మహాసభలకి వస్తున్న వారందరికీ ఇదే మన రైల్వే స్టేషన్ ఎగ్మోర్ రైల్వే స్టేషన్, చెన్నైలో ఉన్న ఎగ్మోర్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మనం ఇటు రోడ్డు క్రాస్ కాగానే అటువైపు మనకు పెరియార్ తిడల్ అని ఉంటుంది. మనం హాయిగా అక్కడ హైదరాబాద్లో ఎక్కిన వాళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఎక్కిన వాళ్ళంతా కూడా మనం చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఇక్కడ దిగి మనం చక్కగా ఇక్కడ రోడ్డు క్రాస్ చేయగానే మన పెరియార్ తిడకి వెళ్ళిపోవచ్చు. ఇది వాకబుల్ డిస్టెన్స్, చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇదంతా మనం చూడొచ్చు. ఇది సిగ్నల్ పాయింట్. ఈ సిగ్నల్ పాయింట్ క్రాస్ కాగానే అక్కడ మనకు కనబడుతుంది ఆ కాగడతో పెరియార్ బిల్డింగ్ అని కనబడుతూ ఉంది. దానిలో నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే మనం పెరియార్ తిడకి వెళ్ళిపోతాం. సో మీరంతా ఎక్కడ ఉందని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం హ్యాపీగా సింపుల్గా ఇక్కడికి నడిచి వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఇదే పెరియార్ భవన్. జై ఇన్సాన్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం 3వ జాతీయ మహాసభల్ని జరిపే ప్రదేశానికి మేము ముందస్తు ఏర్పాట్ల కోసం, అలాగే అన్ని అడ్వాన్స్లు ఇవ్వడం కోసం, హాల్ బుక్ చేయడము, వసతి కోసం డార్మిటరీస్ రూమ్లు బుక్ చేయడం కోసం మేము బయలుదేరి చెన్నైకి చేరుకున్నాము. ఉదయం 5 గంటలకే చేరుకున్నాము. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. ఇది పెరియార్ సెంటర్ అంటారు, దీన్ని తమిళ్లో పెరియార్ తిడల్ అంటారు. మీరు పెరియార్ గారి సమాధిని ఇక్కడే పెట్టారు, మీరు చూడవచ్చు. పెరియార్ గారిది మరియు వాళ్ళ లైఫ్ పార్ట్నర్గా ఉన్న మణి అమ్మాయి ఇక్కడే ఉంది. సో ఇందులో పెరియారు సమాధిని మీరు వచ్చి చూస్తారు మార్నింగ్ అవర్స్. ఇక్కడ చూసిన తర్వాత మనము ఇందులో ఈ పెరియార్ సెంటర్ అనేటువంటి ఈ భవనంలో మనము సమావేశం అవుతాము. 3 రోజులు ఇక్కడే సమావేశము. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచే వెళ్ళి వస్తాము. విశాలమైనటువంటి ప్రదేశము. లోపల ఒక 1500 నుంచి 2000 మంది సమావేశమయ్యేటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. దీని వెనకాలే సపరేట్గా కిచెన్ ఉంటుంది. హాయిగా కూర్చొని, బఫే కాదు. మనము వైజాగ్లో, ముంబైలో జరిగినప్పుడు ఎవరి ప్లేట్ వాళ్ళు తెచ్చుకున్నారు, అక్కడ తినాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ప్లేట్లు తెచ్చుకుంటున్నప్పటికీ కూర్చొని తినేటువంటి పెద్ద కిచెన్ ఫెసిలిటీ ఉంది. దానికోసం పర్ డే మనం 75,000 పే చేస్తున్నాము ఓన్లీ కిచెన్కి. ఇంకా అదనంగా క్లీనింగు, ఎలక్ట్రికల్ బిల్లులు వేరే అన్నీ పే చేసి అడ్వాన్స్ ఇచ్చి మరి మనం వీటిని ఉపయోగించుకుంటున్నాము. ఇక్కడ పెరియార్ గారి లైబ్రరీ ఉంది. ఆయన నడిపించినటువంటి పత్రిక ఇక్కడే ఉంది, విడుదలై పత్రిక. ఆ పత్రికకు ఆయన ఎడిటర్గా ఉన్నాడు. నిజానికి పెరియార్ గారు చదివింది 6వ క్లాస్ వరకు మాత్రమే, కానీ ఆయన ప్రయాణించాడు, పరిశీలించాడు, అలాగే అనేక పుస్తకాలు చదివాడు. చివరికి 95 ఏళ్ల వయసులో కూడా ఒక భూతద్దంతో అవి అక్షరాలు కనిపించకుండా పెద్దగా చేసుకొని మరీ చూసి చదివినటువంటి వ్యక్తి. సో ఆయన నివసించిన ఇల్లు కూడా ఇదే. దీంట్లో ఆయన ఉపయోగించుకున్నటువంటి అనేక వస్తువులు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడే పెరియార్ గారి 25 అడుగుల పెద్ద విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ పెరియార్ పేరుతో హాస్పిటల్ చూడవచ్చు. ఇక్కడే బ్యాంక్ ఉంటుంది, ద్రవిడియన్ నిధి అని. ఇక్కడే మ్యాట్రిమోనీకి సంబంధించి ఉంటుంది. ఆ పక్కనే ఒక IAS అకాడమీ ఉంటుంది. అంతేకాకుండా పెరియార్ యూనివర్సిటీ కూడా తమిళ రాష్ట్రంలో ఉంది. పెరియార్ పేరుతో టీవీ ఛానల్ ఉంది. పెరియార్కి గౌరవిస్తూ ఇక్కడ ఒక నదికి పెరియార్ పేరు పెట్టారు.
ఒక పెద్ద పుల్ల సంరక్షణ కేంద్రం అభయారణ్యానికి కూడా పెరియార్ గారి పేరు పెట్టడం జరిగింది. తమిళనాడులో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చిన ప్రతి తమిళుడు గర్వించేలాగా స్వ అభిమాన ఉద్యమానికి పురుడు పోసింది తంతై పెరియార్. మరి తంతై అంటే ఏంటో కాదు, తండ్రి పెరియార్ అని అర్థం. పెరియార్ అనేది కూడా వేలాది మంది మహిళలు ఆయనకి ఇచ్చినటువంటి ఒక బిరుదు, రామస్వామి నాయక్కర్. అయితే పెరియార్ గారు భారీ సమావేశం పెట్టి తోకలక్కర్లేదు, నాయక్కర్ అంటే ఇక్కడ ఒక రకంగా పటేల్ అని అర్థం, లేదా మన దగ్గర కమ్మ కాపు చౌదరి లాగా, మున్నూరు కాపు లాగా, ఈ బలిజ కులం లాగా ఇక్కడ పటేల్ అన్నమాట. ఆయన దాన్ని తొలగించుకున్నాడు. ఇప్పటికీ ఆయన్ని పెరియార్ నాయక్కర్, రామస్వామి నాయక్కర్ అని అంటూ ఉంటారు. కానీ ఆయన మాత్రం రామస్వామి వరకే ఆపుకున్నాడు. మహిళలు ఆయనకి పెరియార్ అని బిరుదునిచ్చారు. ఇప్పుడు అందరూ పెరియార్ అంటేనే ఆయనను గుర్తించేటువంటి పరిస్థితి ఉంది. మరి మీరందరూ అక్టోబర్ 17, 18, 19 శనివారము, ఆదివారము, సోమవారము దసరా సెలవుల్లో అందరం ఇక్కడ కలుసుకుందాం. నల్ల చొక్కాలతో రండి. వెంటనే వచ్చేవాళ్ళు నాకు నేను వస్తున్నానని పేరు నమోదు చేసుకోండి. ఇక్కడే నేషనల్ మ్యూజియం ఉంది, మనం అందరం చూడాల్సింది. ఆ పక్కనే వండలూరులో పెద్ద జూ పార్క్ ఉంది, మెరీనా బీచ్ ఉంది. వీటన్నిటికంటే ఇంకా యునెస్కో చారిత్రక ప్రదేశం పక్కనే మహాబలిపురం చాలా పెద్ద చూడదగ్గ ప్రదేశం ఉంది. మరి అవన్నీ చూద్దాం. తమిళనాడుకు రండి, చెన్నైకి రండి, మహాసభలకు రండి, పెరియార్ సెంటర్కి అందరూ రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ ఏ చిన్న అసౌకర్యం ఉండొద్దనే 70 రోజుల ముందే మేము వచ్చి షెల్టర్ కోసము, అలాగే హాల్ బుక్ చేసుకోవడము, అడ్వాన్స్లు చెల్లించడము, అన్నీ వాటరు, టాయిలెట్, బాత్రూమ్స్, డ్రింకింగ్ వాటరు, జనరేటరు, ఇలా అనేక అంశాలని పరిశీలించడానికి వచ్చాము. ఆల్రెడీ 2 days నుంచి ఇది 3rd day. అచ్యుత్, ఏమేమి జరిగింది మన వాళ్ళకి వివరించాల్సిందిగా కోరుతున్నాను. నేను 4వ తేదీ నాడు బయలుదేరి వచ్చిన, 5వ తేదీ మార్నింగ్ ఇక్కడ దిగిన. స్టేషన్ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. వచ్చి ఈ ప్రదేశం అంతా ఒకసారి చూసిన తర్వాత నాతో పాటు ఆనందాన్ని లోకల్ యూత్ ప్రెసిడెంట్, యూత్ నాయకులు వచ్చారు. ఆ అన్నతో పాటు కలిసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అన్ని షెల్టర్లు, ఏవేవి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఏవేవి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాల్స్, ప్రైవేట్ హాల్స్ అన్నీ కూడా, గెస్ట్ హౌస్లు, లాడ్జ్లు అన్నీ కూడా చూడడం జరిగింది. సో దాదాపు ఒక 35 వరకు మేము లాడ్జ్లన్నీ అకామిడేషన్ కోసం ఏమేమి ఏర్పాటు చేయాలన్నీ కూడా చేయడానికి మేము చూడడం జరిగింది. సో ఇప్పటివరకు మనకి ఫైనల్గా ఒక 4 మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనము హ్యాపీగా నిద్రపోవచ్చు, ఆడ స్నానం చేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మన కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. సో అలాంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మళ్ళీ ఒక్కసారి వెళ్ళి చూసి ఫైనల్ చేస్తే మనం వాటిని ఉపయోగించుకోవడానికి అవసరం ఉంటుందన్న. సో గత 2 రోజుల నుంచి నాన్ స్టాప్గా అన్నీ కూడా ఇక చుట్టుపక్కల దాదాపు 2-3 కిలోమీటర్లు, 7 కిలోమీటర్ల వరకు కూడా పోయి చూడడం జరిగింది. సో గెట్ రెడీ. సో మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. మరి మొదటగా నేను చెన్నై వస్తున్నాను అని నా నంబర్కి మీరే స్వయంగా వచ్చేవాళ్ళు పెట్టాలి ఫస్ట్ పని. మీకు ఈ చెన్నై కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు ఇస్తాము, మీరు దాంట్లో యాడ్ అవ్వాలి సెకండ్ పని. ఆ తర్వాత అందులో మేము ఇచ్చే అప్డేట్స్ అన్నీ ఫాలో కావాలి. జూమ్ మీటింగ్ ఉంటుంది, దాన్ని అటెండ్ కావాలి. ఈ 3 రోజులు ఈ హాల్కి మినిమం ఒక 10 లక్షల పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వసతులు కూడా చాలా ఎక్స్పెన్సివ్గానే ఉంది. ఒక హాలు పర్ డే 3.5 లక్షలు ఉంది పడుకునేవి. అలా మనం వీలైనన్ని చోట్ల పెట్టబోతున్నాము. సో బంగారమ్మ, రజియా అమ్మ వాళ్ళ క్యాటరింగ్ మన భోజన బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పగించాము. చక్కటి ఇంటి భోజనము, రుచికరమైనవి, శుభ్రతతో సకాలంలో అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి మేమైతే అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాము. అందరూ భోజనము, వసతి, ఈ సమావేశం కోసము
2,500 రూపాయలు పొదుపు చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇవి కాకుండా మీ ఊరు నుంచి ఇక్కడి రైల్వే స్టేషన్కి రావడానికి ట్రైన్ టికెట్లు కూడా సరి చేసుకోండి. ఇక్కడ పెద్ద బుక్ స్టాల్ ఉంది, బుక్స్ కొనేది ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి మెరీనా బీచ్కి వెళ్ళడానికి ఆటో ఛార్జెస్, మహాబలిపురం వెళ్ళడానికి బస్ ఛార్జెస్ కూడా సిద్ధంగా ఉంచుకోండి. అవి అదనంగా ఇంకో 500 రూపాయల వరకు అవ్వచ్చు. గెట్ రెడీ. మేమైతే మీకు సిద్ధంగా ఉన్నాం. వచ్చే వాళ్ళే నిర్వహణ టీముగా ఏర్పడి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రతిదాని రసీదు ఒరిజినల్ బిల్లుని మనం వచ్చే వాళ్ళ కార్యక్రమం వాట్సాప్ గ్రూప్లో పెడతాము. ఎవరైతే మనీ పే చేస్తారో వాళ్ళని ఫైనల్ గ్రూప్లో యాడ్ చేస్తాము. మరి మన ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉండాలని, ఇంకా 70 డేస్ టైం ఉంది కాబట్టి చక్కగా డబ్బులు కూడా పొదుపు చేసుకోవాలని, ఇతరుల మీద ఆధారపడొద్దని, స్వయం శక్తులుగా ఎదిగి రావాలని కోరుతున్నాం. 2 బ్లాక్ షర్ట్స్ తీసుకోండి, ఉంటే 3 తెచ్చుకున్నా పర్వాలేదు. అక్కలు మా చెల్లెమ్మలు కూడా అవకాశం ఉంటే బ్లాక్ పంజాబీ డ్రెస్ కానీ, బ్లాక్ శారీ కానీ, బ్లాక్ కుర్తాలు కానీ తీసుకోవడానికి తప్పకుండా రండి. పిల్లలకు కూడా కుట్టించండి. ఇది పెరియార్ గారి గడ్డ మీద బ్లాక్ సెల్యూట్ చేస్తున్న మొదటి కార్యక్రమం. గెట్ రెడీ. మరి మేమైతే వచ్చి ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు రెడీగా ఉన్నారా? అందరూ కంపల్సరీ దీనికోసం, ఏర్పాట్ల కోసం, తర్వాత ఇక్కడికి రావడానికి అందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. మహిళలకి మీరు చూసారు కదా, ఇది చాలా పెద్ద హాలు. అంతేకాకుండా అచ్చు చెప్పినట్టు పెద్ద పెద్ద హాల్స్ చూడడము, పడుకోవడానికి సౌకర్యంగా, తర్వాత వాష్రూమ్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ అయితే ఆ ఏర్పాట్ల కోసమే ఇక్కడికి వచ్చాము. అది కొంచెం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ముందే రావడం వల్ల అవన్నీ చూసుకోగలుగుతున్నాము. మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసమే ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ధైర్యంగా ఇక్కడికి రావచ్చని నేను చెప్తున్నాను. మహిళలు, పిల్లలు, పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా హ్యాపీగా వచ్చేయచ్చు. ఒకే చోట వెన్యూ దొరకడం లేదు. కానీ అటు రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఆ 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక భవన్ని, ఒక ఫంక్షన్ హాల్ని బుక్ చేస్తాము. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఒక భవన్ పెద్ద హాల్కి ఇస్తాము. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళని అక్కడ 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న పెద్ద ఫంక్షన్ హాల్కి మీకు అలాట్ చేస్తాము. మరి మేము మా పిల్లలతో పాటుగా వస్తూ మీకోసం ఏర్పాటు చేస్తున్నాం. మన యంగ్ టీం కూడా అన్ని ఏర్పాట్లు చేసి చాలా అనుభవం ఉంది. ఇంకా ఒక వారం రోజుల ముందే వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయబోతున్నారు. మేము ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి, మెరీనా బీచ్కి ఎలా వెళ్ళాలి, మహాబలిపురం ఎలా వెళ్ళాలి, సైన్స్ మ్యూజియంకి ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఏ షెడ్యూల్ ఎలా ఉంటుంది, అన్ని మ్యాప్తో సహా, ఏఐ ఉంది మనకి, ఇప్పుడు ఏఐ ఉపయోగించి రూట్ మ్యాప్తో సహా పూర్తి డీటెయిల్స్ ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పెడతాము. సో వచ్చేవాళ్ళు జస్ట్ మేము వస్తామని పెట్టండి, మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ కండి. జై భీమ్, జై ఇన్సాన్. ఇదే పెరియార్ సెంటర్ మెయిన్ మీటింగ్ హాల్. కుర్చీలు, బాల్కనీ పైన என்னன்னா நான் படிக்கணும், வேலைக்கு போகணும், ஆட்சி அதிகாரத்துக்கு வரணும், உரிமை பெறணும்.
വേറെ ഒന്നും சாமி கடவுள் அதுக்கு சம்பந்தமே கிடையாது. உங்களுக்கு தான் இப்போ படிக்கிறல்ல டிராஃபிக் டாமினேஷன் ஒழிக்கணும். அதில் ஒருத்தர் என்ன சொன்னார், இன்னொரு యా మీకోసం మంచినీళ్ళు అయితే తాజాగా రెడీగా ఉంటాయి, టెన్షన్ పడకండి. ఆ కనిపించే గోపురమే బుద్ధ విహారు. మనము స్టే చేసే మొదటి పాయింట్ ఇదే, రైల్వే స్టేషన్కి పక్కనే ఉంది. మీరు జస్ట్ ఇక్కడే ఉండి ఇది రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషను 1వ నంబర్ ప్లాట్ఫామ్ కాడ దిగి ఇటువైపు వస్తే అటు చూడండి, మీరు ఒకటే కాడ ఉండి అటు ఇటు పెట్టండి, అది బుద్ధ విహారు. ఇది రైల్వే స్టేషన్. 1వ ప్లాట్ఫామ్ కాడ దిగి ఇడికి రావాల్సి ఉంటుంది. ఇది మేము ఎవరికి అలాట్ చేస్తే వాళ్ళే ఇడికి రావాల్సి ఉంటుంది. మేము పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇవన్నీ ఇచ్చే ఆలోచనతో ఉన్నాము. అదేదేమైనా మళ్ళీ మేము ఫైనల్ చేస్తాము. సో వెరీ నియర్ అన్నమాట. ఓకే, కావాలంటే ఒక ఎక్స్ట్రా పెట్టి వేసుకోండి. బెడ్ అక్కడ పిల్లలే ఉంటారు కాబట్టి ఫ్యామిలీ. నేను మా మిస్సెస్ ఉన్నాము. ముప్పై 35 రూమ్స్ అండ్ హాలా. దీనికి వచ్చి మీరు బెడ్ వేస్తే అది వేస్తే మీకు నా పేరు సాయిరామ్. ఈ చెన్నై లోకల్. ఇది ప్యారిస్ లాడ్జ్. ఇక్కడ 35 కుటుంబాలు అంటే 150 మందికి ఇన్ఛార్జిగా నేనే ఉండబోతున్నాను. సో అందరు రెడీగా ఉండండి చెన్నై మహాసభలో. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఇదే కదా, రైట్. నమస్తే అండి. గాయత్రి ఎస్ఆర్ ప్యాలెస్ అండ్ ఎస్ఆర్ గ్రాండ్ అని 2 పెళ్లి మండపం మన కాడ ఉంది. ఏసీ హాల్స్ ఉంది యాక్చువల్లీ. సో డాక్టర్ నరేష్ అండ్ సిస్టర్ సుజాత టీచర్ మీకోసమే బిన్న వచ్చి 70 days ఎర్లియర్ అని ఈ హాల్స్ అన్ని బుక్ చేసుకున్నారు. సో యూ విల్ హ్యావ్ అ కంఫర్టబుల్ స్టే. ప్లీజ్ కమ్ విత్ అస్ అ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వీఆర్ హియర్ టు సర్వ్ యూ. రండి, అందరూ రండి, ఫ్యామిలీతో కలిసి రండి. హ్యాపీగా మీటింగ్ అటెండ్ చేసి ఖచ్చితంగా మంచిగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు చెన్నై. వెల్కమ్ టు చెన్నై. వెల్కమ్ టు చెన్నై. థ్యాంక్ యూ సిస్టర్. యా, ఇప్పుడే అడ్వాన్స్ కూడా పే చేసాం. సుజాత, నువ్వు చూసా ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు మండపం కానీ హాల్స్ పెద్దగా ఉన్నాయి, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ ఆల్సో వెరీ నైస్. ఓకే, We are ready to serve you. Please come. థ్యాంక్ యూ. కారు ఉండి కూడా సముద్రంలోకి పోదని మేము ఆటోలో పోవాల్సి వస్తుంది. మరో వెన్యూ బుక్ చేయడం కోసం వెళ్తున్నాము.
इसके ऊपर चार है, इसके ऊपर चार है। आपको तो इतना नहीं होगा ना स्ट्रेंथ। आपको कहाँ से आ रहा है? बहुत अच्छा है हैदराबाद से। हैदराबाद हैदराबाद से। इधर पढ़ा ना फंक्शन। మొత్తం 20 ఎన్ని రూమ్లు ఉన్నాయి? 11 క్లాస్ నా చిన్న బిడ్డ పేరు శ్రీవాణి, దాని కూడా 10th మొన్న అయిపోయింది. 5, 6 మీరు ఎంత కాలం నువ్వు 15 ఉన్నప్పుడు వచ్చినావుగా? సెక్రటేరియట్ ఇది దానికంటే ముందుది. ఇది గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అట బుజ్జి ఇది. మద్రాస్ ప్రైవేట్ గారికి ఇచ్చుంటే వాళ్ళు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే మహాబలిపురంలో ఉన్నాము. చెన్నైకి ఒక 40 కిలోమీటర్ల దూరంలో చక్కటి శిల్ప సంపదతో ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా శిల్పాలని చెక్కేటువంటి శిల్పులు ఉన్నారు. అనేక బుద్ధ విగ్రహాలను, అలాగే బాబాసాహెబ్ విగ్రహాలు, దేవతామూర్తుల విగ్రహాల తయారీ కేంద్రాలను ఇక్కడ మేము చూసాము. సముద్రం ఒడ్డున షోర్ టెంపుల్ ఒకటి ఉంది, చాలా సంవత్సరాల క్రితంది. అలాగే రకరకాల పాండవుల రథాల పేరుతో రథాలని ఏకశిల్పంతో చేసినవి ఉన్నాయి. ఈడొక మ్యూజియాన్ని కూడా చూసాము. బహుశా అన్నీ కుదిరితే మన జాతీయ మహాసభలు చెన్నైలోనే ఉంటాయి. అప్పుడు ఒక హాఫ్ డే మీరు ఈ సంపద, ఈ ప్రకృతి అందాలు, ఈ శిల్పాలన్నింటినీ కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. గెట్ రెడీ ఫ్రెండ్స్. యా ఫ్రెండ్స్, మేమైతే మహాబలిపురంలో రాళ్ళని రథాలుగా చెక్కిన శిల్ప సంపద ముందు మేమున్నాము. వీటిని 5 స్టోన్ టెంపుల్ అని అన్నారు. చాలా బాగున్నాయి. ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే ఈ శిల్పాలని చూసి ఆస్వాదించి ఆ శిల్పులను తప్పకుండా అభినందించాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రదేశం. గెట్ రెడీ. మీరందరూ కూడా చెన్నై వస్తే తప్పకుండా ఇవి కూడా చూడండి. ఓకే, ఇది ఒక్కసారి ఈడ మొత్తం తీసుకున్నా అంటే క్లోజ్ వస్తుందా? అంత వస్తుందా? దా మన మహాసభలకు వచ్చిన వాళ్ళందరూ కూడా మీ వీలుని బట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బీచ్ మరియు ఈ చుట్టుపక్కల ఉన్న శిల్పాలని చూడడానికి చక్కటి సందర్భం. ఈ రాళ్ళని చక్కటి శిల్పాలుగా మలిచేశారు.
పైకి ఎక్కిలు కావాలి. అమ్మ క్లోజ్ అయిందా? మాకేం ఛాన్స్ ఇవ్వవా? పైకి పోయేవా? కమాన్ కమాన్. ఇట్లా కూడా ఎక్కువ పెట్టచ్చా మెట్లు? రే మిస్ అయ్యేటలంగారా అలా ఎక్కకపోతే మిస్ అయ్యేటలంగా. అవును, పడతలేదు. పిల్లలకి కింది చూస్తే గజ్జు జాగ్రత్తగా. ఏమి గుండెరా నీది కట్టినోడా. ఫస్ట్ దాని మీద ఉండేనట లైట్ హౌస్, తర్వాత దీని మీద కట్టిల్లు. మనం ఇట్లా రివర్స్లో పోదామా? ఉంటే ఇంకా పైకి ఎక్కాలంటే ఎక్కేటట్టుగా. ఇగో ఇట్లా పైకి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మహాబలిపురంలోని లైట్ హౌస్ పైకి ఎక్కాము. అప్పటికే సమయం అయిపోయింది. బాగా రిక్వెస్ట్ చేసి బాగా దూరం నుంచి వచ్చామని చెప్పడంతో కన్విన్స్ అయ్యి మాకు పర్మిషన్ ఇచ్చారు. అలా అస్సాం రాష్ట్రములతో పాటు మేము లోపలికి దూరాము, పైకి ఎక్కాము. జల్లుమంది. కానీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు వీలు చూసుకొని ఇది ఎక్కడం మర్చిపోకండి. మహాబలిపురం లైట్ హౌస్ నుంచి నేను మన అంకుల్ బాబాయ్తో మరియు దేశయ్య బ్రదర్తో డాక్టర్ బైరి నరేష్. మహాబలిపురం వస్తే ఇది చూడడం మిస్ కాకండి. ఓకే. సేవ్ ద నేచర్, లవ్ ద నేచర్. ఫ్రెండ్స్, టికెట్స్ బుకింగ్ కోసం కిరణ్ కుమార్ రెడ్డి శ్రీలత వాళ్ళ ఇంట్లో ఒక రోజంతా గడిపి మళ్ళీ ఎవరి ఉద్యోగాలకి వాళ్ళు వెళ్తున్న మన నాయకులకి చాలామంది రాత్రే వెళ్ళారు. నా జేబీ మన నా పేరు నీలకంఠ వైర్ నరేషన్ దగ్గర నెంబర్ తీసుకున్నా. అక్టోబర్ దసరా సెలవుల్లో చెన్నైలో మహాసభలు జరుగుతున్నాయి. మీరు వస్తున్నారా? అక్టోబర్ దసరా సెలవుల్లో మహాసభలు నా చెన్నైలో మహాసభలు జరగబోతున్నాయి. అదే మీరు రావట్లేదు అన్న. ఎవరైనా 2 నెలల ముందే ఉంది కదా ఇన్ఫర్మేషన్, అప్పటి వరకు ఏం కుదరదా? బాయ్ బాయ్. ఇటు సందీప్. బాయ్ బాయ్. గెట్ రెడీ. వెల్కమ్ టు చెన్నై థర్డ్ నేషనల్ కన్వెన్షన్. జై భీమ్ అందరికి.
జై భీమ్. జై ఇన్సాన్. ప్రీతి యొక్క నాయకత్వం. ఇప్పటి ప్రీతి విజయ యొక్క నాయకత్వం. ప్రీతి సంఘర్షణ యొక్క నాయకత్వం. మనము 3వ జాతీయ సభలు చెన్నైలో జరుగుతున్నాయి. దసరా హాలిడేస్లో ఈ 3 రోజులు మీరు కూడా వచ్చి, మేము ఈ 2 రోజులు ఇక్కడ చాలా అరకులో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా చెన్నై వచ్చి అలానే ఎంజాయ్ చేసి మన జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు చెన్నై. అక్టోబర్ 17, 18, 19 కలుద్దాం. వచ్చేయండి అందరూ.